స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. లేఖనముల నుంచి ఈరోజు ఒక మాటను చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమైన మూలముగా కలిగెను. కలిగిని ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు ఎలుగై ఉండెను. యోహాను తన కోణంలో యేసుప్రభుని ఎవరినో పరిచయం చేస్తున్నాడు. యేసుప్రభు ఎవరో అని పరిచయం చేస్తున్నాడు. ఎట్లా అర్థమయ్యాడు యోహానికి యేసుప్రభు అనేటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. లోకంలో చాలామందికి దేవుడు ఎలా ఉంటాడు, ఏమై ఉంటాడు అని చెప్పేసి ఒక డౌట్ ఉంటూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనిషి కాదు. మనిషికి ఉండేటువంటిది ఏంటంటే శరీరం ఉంటుంది కనుక దేవుడు శరీరి కాదు. ఆ మాటకి యోహాను అంటున్నటువంటి విషయం ఏంటంటే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఒక శబ్దమై ఉన్నాడు దేవుడు. నిర్గమాకాండంలో మనం చూస్తే పొదలో అగ్ని వస్తూ ఉంటుంది ఒక చెట్టులో. ఆ పొదలో నుంచి ఒక మాట వినబడతా ఉంటుంది. అంటే దేవుడు ఒక మాటే ఉన్నాడు మొదటిగా. అలాగనే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, కలుగునుగాక అంటే ఆ శబ్దము వినబడంగంటే ఇలా అయింది. సో గమనించుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆ శబ్దము ద్వారా దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆ శబ్దమే వాక్యం. మొదటిగా 3 సార్లు వాక్యము అని చెప్పినటువంటి యోహాను, తర్వాత ఆయన అంటే హిజ్ ఎ పర్సన్, శబ్దం మాత్రమే కాదు, ఒక వ్యక్తి అని గమనించాడు. తర్వాత ఆయనలో జీవం ఉందని గమనించాడు. ఎలా జీవం ఉంది అని ఆయన గమనించాడంటే, చచ్చిపోయినటువంటి వారిని లేపాడు యేసుప్రభువారు. అది స్వతహాగా యోహాను చూశాడు. 38 సంవత్సరాలు కోనేటి దగ్గరున్న పడిపోయి సజీవముగా శవముగా ఉన్నటువంటి వ్యక్తిని లేపి నిలబడిని పరుపెత్తుకొని పొమ్మన్నాడు. అలాగున యేసుప్రభువు ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. చచ్చిపోయినటువంటి వాళ్ళు బాగు చేస్తూ వచ్చాడు. స్వతహాగా ఆయనే చనిపోయి తిరిగి లేచాడు. అంటే జీవం ఉంది నాలో అని చూపించాడు. రెండవదిగా కళ్ళు లేనటువంటి వాళ్ళకి కళ్ళు వచ్చేటట్టుగా ఆయన ప్రార్థన చేసి, ఆయన ఆ కనుబొమ్మల మీద ఉమ్మి బొద్ద చేసి రాసి సిలోయమును కోనేరులో కడుక్కోమను వాడికి కళ్ళు వచ్చినాయి. ఈ ప్రపంచానికి ఎలుగ్గా కనబడ్డాడు యేసుప్రభువారు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనబడ్డాడు యోహానికి. ఆ తర్వాత ఒకటి జీవముగా కనబడ్డాడు, వాక్యంగా కనబడ్డాడు, పర్సన్గా కనబడ్డాడు, జీవముగా కనబడ్డాడు, ఎలుగ్గా కనబడ్డాడు. 9వ వచనంలో చూస్తే, నిజమైన ఎలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయనను మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఇంత మహనీయుడైన దేవుణ్ణి తెలుసుకోలేదు. తర్వాత 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అంటే మొదటి వచనంలో చెప్పినటువంటి ఆ వాక్యమే శరీరధారి అయి, వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి భూలోకానికి వచ్చాడు అందరితో మాట్లాడటానికి. వివరంగా ఆయన పరలోక రాజ్యం ఎలా చేరుతారు, నిత్యత్వాన్ని ఎలా పొందుకుంటారనే విషయాలు చెప్పడానికి కోసమై దేవుడు శరీరాన్ని ధరించి మనుషుల దగ్గరికి తన స్వకీయుల యొద్దకు వస్తే వాళ్ళు ఆయన్ని అంగీకరించలేదంట. మాకు కూడా చర్చి ఉన్నది, మాకు కూడా ఒక మందిరం ఉంది, దేవుడు ఉన్నాడంటూ దేవుడు వాళ్ళతో ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. సో యోహానికి యేసుప్రభువారు ఇలా అర్థమయ్యాడు. దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటి వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను. శబ్దమై ఉన్నాడు దేవుడు. ఆ తర్వాత వ్యక్తి అయి ఉన్నాడు. ఆ తర్వాత ఆయనలో జీవం ఉంది. తర్వాత ఆయనలో ఎలుగున్నది. ఆ శబ్దానికి ఎలుగైనటువంటి ఆయనలో జీవం ఉంది మనుషులకి. ఈ సర్వ భూలోకంలో ఉన్న ప్రతి జీవికి
ఆయనే ఆధారం, జీవాధారం ఆయనే, బ్రతకటానికి ఆధారం ఆయనే. కనుక దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి రుజువు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, జీవం ఉన్నంత కాలం, భూమి మీద జీవం ఉన్నంత కాలం, ఎలుగనేది ఉన్నంత కాలం ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోగలవు. ప్రతి చెట్టుకి జీవాన్ని ఇచ్చేవాడు దేవుడే. ప్రతి ఒక్క పక్షికి, జంతువులకు, మనుషులకు ఆయన జీవం ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన జీవాధిపతి అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఎందుకంటే చచ్చిపోయినటువంటి వాళ్ళని లేపాడు, బలహీనలను స్వస్థపరిచాడు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడని యోహాను గుర్తించాడు. యోహాను పత్రికలో రాస్తాడు, ఆ జీవము అనే పదాన్ని మొదటి పత్రికలో యోహాను రాసుకొచ్చాడు. ఆయనలో జీవముంది, ఆ జీవము ఆయన అన్నాడు. ఇక్కడ యోహాను సువార్తలో ఆయన ఎలుగన్నాడు, ఆయన వాక్యం అన్నాడు, ఆయన ఒక శబ్దం. కనుక గ్రహించగలిగితే యేసుప్రభువారు మీకు అర్థం అవుతాడు. గ్రహించలేకపోతే అర్థం కాడు. యోహానికి ఈ కోణంలో ఎలా అర్థం అవుతున్నాడు, నీకు దేవుడు ఎలా అర్థమయ్యాడు, దేవుడు నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అనేటువంటిది మీ జీవితాల్లో మీరు అన్వయం చేసుకోగలిగితే దేవుడు నీకు ఖచ్చితంగా ఫైండ్ అవుట్ అవుతాడు. సో యోహాను గమనించి ఆయనతో బతికి, ఆయనతో ఉండి, ఆయనతో 3.5 సంవత్సరాలు ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అలాంటి వాడే ఈ యొక్క మనం చూసినప్పుడు యోహాను. ప్రభు చిత్తాన్ని బట్టి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.